నీకు వందనాలు ప్రభు. అత్యున్నత సింహాసనంపై ఆసీనులైనటువంటి దేవాది దేవుడు, మా స్తుతులకు యోగ్యుడైనటువంటి దేవుడు, పూజ్యనీయుడైనటువంటి దేవుడు ప్రభు. సర్వలోకమును మహత్తుగల మాట చేత సృజించినటువంటి మా గొప్ప దేవా నీకు వందనాలు ప్రభు. సమస్తమును నీ మహిమగల మాట ద్వారా నిర్వర్తిస్తున్నటువంటి మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా, నీకే వందనాలు. మరొకసారి నీ బిడ్డలుగా నీ సన్నిధిలో వచ్చి నేను ఆరాధించడానికి కుడి వచ్చాను ప్రభు. ఎవరెవరు ఎటువంటి హృదయంతో, ఎటువంటి ఆలోచనతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ఎటువంటి ఆలోచన చేత, ఎటువంటి బాధల చేత, దుఃఖము చేత, వేదన చేత నీ సన్నిధిలోకి వస్తున్నారు, రానై ఉన్నారు, వచ్చి ఉన్నారు, నువ్వు చూస్తున్న ఎదిగినటువంటి దేవుడు, హృదయాలోచనను, హృదయాంతరంగాలను ఎరిగినటువంటి మా గొప్ప దేవ, నీవే ప్రతి ఒక్కరిని సందర్శించి, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి, ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో దర్శించిన నీ సన్నిధిలో ఉండేటటువంటి నెమ్మదిని, సంతోషము, సమాధానము ప్రతి ఒక్కరు అనుభూతి పొందడానికి మీరు సహాయం చేయమని ఈ ఆరాధనని చేతి కల్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Yeah.
స్తోత్రము నా యేసుకే హృదయపూర్వకంగా నీకే వందనాలు, నీకే స్తోత్రం. నీవే అధిక స్తోత్రాలకి అర్హుడు పాత్రుడు ప్రభా. నీకే స్తోత్రుడు. దోతగణాలు ఆయన సన్నిధిలో చేరి ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో సాగిపోయి నమస్కారం చేస్తున్నారు. నీవే ఆయన సన్నిధిలో వచ్చినటువంటి నీవు నేను కూడా దేవుడికి హృదయపూర్వకంగా నేనేదో ఆయన నామాన్ని కొనియాడతాను. మధుత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, మధుత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, వేదోళతో అందరం చేద్దాం. ఒప్పుకున్నాం అందరం కలిసి. ఆరాధన ఒకసారి రుద్రధారలు మనకు తాకినప్పుడు మనలో ఉన్నటువంటి పాపమంతా కూడా తొలగిపోతుంది. నీలో నాలో దాగి ఉన్నటువంటి ఆ మూకిని మకిని మస్తుని ఆయన రుద్రధారల చేత కడిగి శుద్ధి చేశారు. అటువంటి దేవాది దేవుడిని హృదయపూర్వకంగా అంకిత భావంతో ఆరాధించేద్దాం. నన్ను తాకి కరుణింపగా, నన్ను తాకి కరుణింపగా, నా పాపమంతయు తొలగిపోయెను. అన్న చూడమా,
వందనాలు ప్రభువా. నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభువా. నీకే స్తోత్రం. మీరే స్థితిలో పాత్రమైనటువంటి దేవుడు ప్రభువా. మీరే కూర్చునేటువంటి దేవుడు. ఆరాధనకు యోగ్యుడు, కూర్చునిగా సింహాసనాసీనుడా, నిత్యము వేల దూతల చేత కొనియాడబడుచున్నటువంటి మా గొప్ప దేవా, నీ సన్నిధిలో విరిగి నలుగురు హృదయముగలవారమా మేము ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప సేవకుగా నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరొకసారి నీ ఉదరధారను నీ శిలువలోని ప్రవహింపచేయండి. నీ ఉదరధారల చేత ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కాపాడని చెప్పి సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ ఏ హృదయంతో నీ సన్నిధిలోకి వచ్చే, ఏ ఆలోచనతో నీ సన్నిధికి వచ్చే, ఏ తలంపులతో నీ సన్నిధికి వచ్చే, వాటన్నిటినీ నీ స్వాధీనంలోకి తీసుకొని నీ ఉదరధారల చేత కప్పి ప్రతి ఒక్కరిని నా తండ్రి శుద్ధీకరించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నైనా గొప్ప స్వస్థత చేత, విడుదల చేత నేను అనుగ్రహించిన నీ సన్నిధిలో నడిపించి నీ యొక్క గొప్ప కార్యములను చూడడానికి సహాయం చేయి. నీ సంతోషము, సమాధానము, నెమ్మదిని ప్రతి ఒక్క అనుభూతి పొందడానికి సహాయం చేయి. నీ యొక్క లేఖనాల ద్వారా మమ్మల్ని తాకండి మరొకసారి మమ్మల్ని నీ లేఖనపు వెలుగులో సరి చేసుకోవడానికి, సరి చూసుకోవడానికి మాకు సహాయంగా ఇచ్చి ప్రతి ఒక్కరిని వాక్కుల చేత సంతృప్తి పరిచి నీ శరీరంలో భయం వెళ్ళినటువంటి సహాయం ఇచ్చి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఆ ప్రభువుని ప్రేక్షకుడు యేసుక్రీస్తు వారి అతిశేషం ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఇవాళ మనం వన్ ప్రేయర్ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో ఈ సిరీస్ ఒక క్వశ్చన్ చుట్టూ ఇవాల్వ్ అయ్యింది. ఇఫ్ యూ విల్ ఆస్క్ ఆఫ్ లార్డ్ వన్ థింగ్ ఫర్ ద చర్చ్ అట్ లార్జ్, వాట్ వుడ్ యూ ప్రే ఫర్? ఎన్నో విభిన్నమైనటువంటి సంఘాలు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి మరి ప్రజలు, నానా భాషలు మాట్లాడేటటువంటి వారు, ఎన్నో భిన్నత్వం కలిగినటువంటి సంఘాలు మనం చూస్తాం. అయితే అందరూ కలిసి ఏకముగా మరి ఐక్యముగా ఎప్పుడు ఉండగలుగుతారు అనేది ఒకసారి ఆలోచించేయాలి. సార్వత్రిక సంఘంగా ఆలోచన చేసినప్పుడు ఇన్ని విభిన్నమైనటువంటి జాతులు, తెగలు, భాషలు మాట్లాడేటటువంటి ఈ ఇంతమంది మధ్యలో ఈ ఐక్యత అనేది ఎలా సాధ్యమవుతుందా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే విభిన్నమైనటువంటి భాషలు, జాతులు ఉన్నప్పటికీ ఆరాధనలో కూడి వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్, ఎవరికి వారు చేసేటటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూశారు, దాన్ని దేవుడు అద్భుతంగా ఆమోదించి ఆస్వాదించేటటువంటి వాడు. హల్లెలూయా. ఇక్కడ DFWలోనే మనం చూసుకున్నట్లయితే ఎన్నో వేల సంఘాలను మనం చూస్తాం. ఎన్నో రకరకాల భిన్నత్వాలు కలిగినటువంటి వారు, భిన్నత్వాలు కలిగినటువంటి మనస్తత్వాలు, భాషలు మాట్లాడేవారు, విశ్వాసంలో భిన్నత్వాలు కలిగినటువంటి వారు, బిలీఫ్ సిస్టంలో రకరకాల డినామినేషన్స్, ఇలాంటివి చూస్తే ఎన్నో చూస్తూ ఉంటాం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకటి ఏంటంటే, we are the body of Christ. We are the bride of Christ. 400 సంవత్సరాల క్రితం జర్మన్ థియాలజియన్ బై ద నేమ్ రూపర్టస్ మెల్డేనియస్ అనేటటువంటి ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇన్ ది ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, అండ్ ఇన్ ఆల్ థింగ్స్ చారిటీ. ట్రాన్స్లేషన్: అవసరమైన విషయాల్లో ఐక్యత, అనవసరమైన లేదా అనుమానాస్పద విషయాల్లో స్వేచ్ఛ, అన్ని విషయాల్లో దాతృత్వం అనేది కావాలి అంటాడు.
గమనించండి, వీ నీడ్ టు లవ్ ఈచ్ అదర్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. ఇన్ ఫ్యాక్ట్ వీ నీడ్ టు సెలబ్రేట్ అవర్ డిఫరెన్సెస్ యాక్చువల్లీ. ఎందుకంటే సార్వత్రిక సంఘంలో ఎంతమంది ఇన్ని రకాల ప్రజలు ఉన్నప్పుడు ఆ భిన్నత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఆ భిన్నత్వంలో మరి కొట్లాటలు కానీ లేకపోతే అనైక్యత కానీ ఉండడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ విధంగా మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడే క్రీస్తు యొక్క సారూప్యత మన నుంచి ప్రతిబింబించి ఆయన యొక్క మహత్యాన్ని మనం, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గ్లోరీ మహిమను మనం లోకానికి ప్రచురపరచగలుగుతాం. దేవుడికి మహిమ కలుగునుగాక. సో ఈ సెర్మన్ అంటే ఈ సందేశపు చివరిలో మనందరం కలిసి మరి ఈ రోజున మరి కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయడం అంటే టుగెదర్, ఐక్యముగా. అంటే ఎందుకు ఈ ప్రభు వారి ఎందుకు జ్ఞాపకం చేశారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పి ఎందుకు ఈ కమాండ్ మనకి ఇచ్చాడు అంటే ఆ ఏకత్వం కలిగి ఉండాలి అనేటటువంటి ఉద్దేశం అన్నమాట. హల్లెలూయా. వన్ బాడీ, వన్ స్పిరిట్, వన్ హోప్, వన్ లార్డ్, వన్ ఫెయిత్, వన్ బ్యాప్టిజం అండ్ వన్ గాడ్. There's one important word in this statement. A word in the one. One అనేటటువంటి word. అంటే that's why if I have one prayer that God will answer for the church at large, I will pray. పరలోకములో మా తండ్రి మమ్మల్ని ఐక్యపరచు. Father in heaven, make us one. ఈరోజు నా సందేశం మేక్ us one. సో ఈ సందేశం ఎక్కడి నుంచి అంటే ఎక్కడ పుట్టుకొచ్చింది అనేది ఒకసారి కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు ఇవ్వాలి. ఎందుకంటే నేను క్రీస్తుని ఎరిగిన తర్వాత నా డైరెక్షన్ నాకు తెలుసు, నేను ఎటు వెళ్తున్నాను. ఎందుకంటే ఈ క్లియర్లీ షోడ్ మీ విచ్ డైరెక్షన్ ఐ నీడ్ టు గో. ఆ డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత ప్రభు సేవలోనికి నేను వచ్చిన తర్వాత పరిచయంలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఒకసారి బస్ స్టాప్లో నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి. మరి చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు, మంచిగా తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుని పరిచయం చేసుకుని మరి మాట్లాడుతుంటే నాకు అర్థమైంది వేర్ హీస్ గోయింగ్ అనేది. ఏంటంటే హీస్ ట్రైంగ్ టు షేర్ హిస్ ఫెయిత్ విత్ మీ. ఓకే, సో నేను ఏం చెప్పను, నేను ఏంటి, నేను ఎవరిని అనే విషయం నేను ప్రస్తావించలేదు. బట్ హీ వాస్ ట్రైంగ్ టు షేర్ హిస్ ఫెయిత్ అండ్ నేను వింటున్నాను. అంతా చెప్పిన తర్వాత ఇది ప్రభువు గురించి పరిచయం చేస్తూ మరి తనకు తెలిసినటువంటి సువార్తను, గాస్పెల్ను, ప్రభువును నాకు పరిచయం చేస్తున్నాను. నాకు వింటున్నప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఆయనతో అన్నా ఏంటంటే నేను కూడా ప్రభువుని ఎరిగినటువంటి వాడిని అని చెప్పాను. ఎక్సైట్మెంట్తో చాలా సంతోషం అది ఇది అని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే యూ షుడ్ కమ్ టు మై చర్చ్, అవర్ చర్చ్, our church is great church in around, మా సంఘం లాంటి సంఘం మరొకటి లేదు అని చెప్పి అక్కడ అటు నుంచి అటు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఇంకొంచెం మళ్ళీ ఒకసారి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఎందుకంటే నేను అప్పటికి పరిచయం చెప్పాను, అయ్యా నేను ఇప్పటికీ మరి స్థానిక సంఘంలో నేను కూడా ఏదో కొద్దిపాటి సేవ చేస్తూ ఉన్నాను, అంటే సంఘంలో కలిపి నేను కూడా ఏదో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తున్నాను అని. అది చాలా సంతోషం అని చెప్పి కొంచెం సంబరపడి ఓకే ఏ సంఘానికి వెళ్తావు అని చెప్పాడు. ఏదో పలానా సో అండ్ సో సంఘానికి వెళ్తున్నాను, సో అండ్ సో సంఘంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను నేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక్కసారి ముఖంలో ఫీజు వెతికిపోయినట్టు అయిపోయి, అంటే ఆయన ముఖం ఏం కనిపించిందంటే ఏదో కన్సర్న్ కనిపిస్తుంది. అరే అంటే ఒక జాలి, ఒక కన్సర్న్, ఆ సంఘానికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి తర్వాత అటు ఇటు దిగులు చూసి ఆయన అంటాడు కదా, మా సేవకుడు చెప్పాడు మీ సేవకుడు వచ్చి ఏంటంటే మీ సేవకుడు సత్యాన్ని బోధించినంట అని చెప్పి చెప్తాను.
అంటే అప్పుడు నాకు అనిపించింది, అంటే లోపల అనిపించింది అని బయటకు చెప్పలేదు ఎవరా శాపుడు. ఎందుకంటే అతనికి నేనెవరో అతను తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే మనం చెప్పేదే వేదం, నేను చెప్పేదే సత్యం అనేటటువంటిది ఇంపోజ్ చేస్తూ సంఘస్థుని ప్రేరేపితం చేసి ఆ విధమైనటువంటి డైరెక్షన్లోకి నడిపిస్తూ ఉంటారు. ఇక గమనించినట్లయితే ప్రియదేవులారా, మరి ఈ ఆలోచన నుంచి పర్సనల్ కన్విక్షన్ అనమాట. అంటే నా కన్విక్షన్ ఏంటంటే మేకస్ వన్ అనేటటువంటి దానికంటే కూడా అసలు ఒకటిగా ఉండలేకపోతున్నాము అనేటటువంటి పర్సనల్ కన్విక్షన్లో నుంచి ఈ సందేశం ఉద్భవించబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకని అట్లా ఉండలేకపోతున్నాం? ఎందుకు ఇటువంటి విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నప్పటికీ ఒకరి గురించి ఒకరు నెగిటివిటీ ఎందుకు రావాలి అనేటటువంటి థాట్ మరి అప్పటి నుంచి నాకు పీగుతాను. ఎందుకంటే అతగాడు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు ఎవరో నాకు తెలుసు, అంటే ఏ డినామినేషన్ ఏ సంస్థకు తెలిసిన వారో ఏ సంబంధించిన నాకు తెలుసు. అప్పటి నుంచి ఆ పర్టిక్యులర్ డినామినేషన్ అంటే ఒక రకమైనటువంటి భావం నాలో ముద్రించబడిపోయింది. అంటే ఎందుకు వచ్చింది? అతను నాటినటువంటి ఆ మాట నాలో పేరుకుపోయి ఆ నెగిటివిటీ అనేది నాలో కూడా డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే వారిని చూసినప్పుడల్లా ఒక రకమైన తక్కువ భావం, వారిని చూసినప్పుడల్లా ఒక రకమైన హేయ భావం, ఇలాంటిది వచ్చినప్పుడు నాకు దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ కదా, అది సరైనటువంటి ఆలోచన కాదు. సో ఆ సందర్భంలో మనం జ్ఞాపకం నాకు వచ్చినటువంటి థాట్ ఏంటంటే ఒకటే, ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రే, ఇఫ్ ఐ హ్యావ్ టు లవ్ గాడ్, ఇఫ్ ఐ హ్యావ్ టు సర్వ్ గాడ్, మనందరం కూడా ఐక్యతతో ఆయన ఎటువంటి రీతిలో ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుకున్నాడు, ఏ విధంగా ప్రేమను ఆయన వ్యక్తపరిచారు ఈ సొసైటీలో, ఈ సమాజంలో, ఈ ప్రజల మధ్య, అటువంటి ప్రేమ ఐక్యత మనం కనపరిచినప్పుడు దిస్ వరల్డ్ కెనాట్ నో వాట్ జీసస్ మెంట్. అంటే ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచనని లోకం ఎన్నడూ కూడా గుర్తించలేదు. అందుకే ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు ప్రే వన్ ప్రేయర్, I just want to pray, Father in heaven, make us one. ఈ ప్రార్థన నేను ఒక్కరిని చేసేది కాదు, ప్రభు వారు ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి ప్రార్థన. ఎందుకంటే గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు చూస్తే అందులో ప్రభు వారు తన శిష్యులను గురించి మాత్రమే కాకుండా భవిష్యత్తులో రాబో శిష్యులను గురించి కూడా ఆయన ప్రార్థించినట్లుగా చూస్తాం. ఈ అధ్యాయం అంతా తర్వాత నోట్ చేసుకుని చదవండి. ఇప్పుడైతే ఈ మాటలు చదువుతాం, తర్వాత జ్ఞాపకం చేసుకుని చదవండి ఈ అధ్యాయాన్ని. ప్రభు వారు ఏ విధంగా తన అంటే ఇంటర్సీడింగ్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి యోహాను సువార్త 17:20 నుంచి. మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మినట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవలని. అంటే భవిష్యత్తులో ఎవరైతే వారి ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏకముగా ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉన్నలాగున్నాం. అంటే మనం అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి మన పరిశుద్ధాత్మను ఏ విధంగా ఏకమై ఉన్నారో వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చేది. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి, ఏ విధంగా సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనియు
నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒకసారి ఈ విషయాన్ని ఇమాజిన్ చేయండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ప్రార్థించి మన ప్రార్థనకు జవాబు రావాలని దేవుని సన్నిధిలో కోరుకుంటాం. అట్లా కోరుకునే వారు ఎవరు ఉన్నారా? ఎవరు ఉండరు. ప్రార్థన చేశామంటే ఏంటి? వీ ఎక్స్పెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ఒకసారి ఆలోచించండి, ఊహించండి. ఈ ప్రార్థన ప్రభు వారు చేస్తున్నారు. ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందనుకోండి, వచ్చి అందరూ కూడా ఏకమై అందరూ కూడా ఐక్యంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేశారా? వాట్ ఇఫ్ we as a church across the world become the answer to his prayer? When Jesus prayed, Father, make them one. వారిని మనం ఏ విధంగా ఐక్యంగా ఉన్నామో వారిని కూడా ఐక్యంగా చేయి అని చెప్పి ప్రార్థిస్తున్నారు. సో హౌ డూ యూ థింక్ వీఆర్ డూయింగ్? డూ యూ థింక్ వీఆర్ యూనిఫైడ్ గ్రూప్ ఆర్ రాదర్ డివైడెడ్? నేను ఆ మధ్య కొంతమంది మిత్రులను అడిగాను అసలు సంఘం గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి. ఎందుకంటే లోపల విషయాలు లోపల వారి కంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవాలని ఒక ఆశతో నాకు తెలిసినటువంటి బయట మిత్రుల్ని నేను అడిగినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం, వారికి తెలిసినటువంటి సమాధానం. అంటే సంఘం గురించి నీకేం తెలుసు? కొంతమంది మాకేం తెలియదు అన్నారు. కొంతమంది అయితే చాలా మంచిది, అంటే చాలా మంచిగా ఉంటారు అందరూ అని చెప్పి కొంతమంది అన్నారు. కొంతమంది కొంచెం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మీకే పడదు, మీలో మీరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, వాడి గురించి వీడి గురించి వాడు ఏదో మాటలు అనుకుంటూ ఉంటారు. కొంతమంది పాస్టర్లే మరి ఉపన్యాసం చేసేటప్పుడు ఆడిట్టా ఈడిట్టా అని చెప్పి మరి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు అని చెప్పి, అంటే రకరకాలుగా వాళ్ళు గమనించినటువంటి అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటివి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నువ్వు కూడా సంఘంలో వచ్చి జాయిన్ అవ్వాలనిపిస్తుందా అని చెప్పి అడిగితే నో, డెఫినెట్గా. ఎందుకంటే మాకున్నాయి ఆల్రెడీ, మరలా ఇంకొకటి మేము యాడ్ చేసుకోవాల్సిన పని మాకు లేదు. ఇట్లా కొట్లాట్లు మరి ఇట్లాంటి విమర్శనాత్మక దృక్పథంతో ఉన్నటువంటి వారి మధ్య మేము రావాల్సిన అవసరం ఉందా? అవన్నీ మాకు ఉన్నాయి కదా ఆల్రెడీ. అలాంటివి ఉన్నప్పుడు రావాల్సిన పని లేదు అనేటటువంటి దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ యు ఆర్ మేకింగ్ టు ద వరల్డ్ పీపుల్? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఆర్ ఈజ్ ఇట్ సిమిలర్? అంటే యూనిఫైడ్గా ఉందా లేదా డివైడెడ్గా ఉంటున్నదా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమిత్రులారా, మనం ఏమి నేర్చుకుంటున్నామో దానిని కనుక ఆచరించినట్లయితే, ఏమి నేర్చుకుంటున్నామో దాన్ని విడిచిపెట్టం కదా, అంటే నాలెడ్జ్ గెయిన్ చేయటం కదా, దట్స్ నాట్ ఇంపార్టెంట్. అఫ్కోర్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్. నాలెడ్జ్తో పాటు ఏం చేయాలి? ఆచరణాత్మకమైనటువంటి దిశగా మనం ముందుకి కొనసాగినప్పుడు ఎక్కడ వేసామంటే వేసిన చోట ఉన్నట్లుగా ఉంటుంది కదా. ఎదుగు బొదుగు లేనటువంటి జీవితం ఉంటుంది, గ్రోత్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే నేర్చుకున్నది ఆచరించినప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఆశించేటటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. సో మనందరం కూడా అడ్మిట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, వీఆర్ నాట్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ దట్ గాడ్ హ్యాస్ ఇంట్రెస్టెడ్ టు us. కదా? సో నేను వారు చెప్పినవన్నీ విని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే, ఇవన్నీ విన్న తర్వాత, వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత నాకేమనిపించింది, అసలు అనీజీగా అనిపించింది. ఏది పడనటువంటిది ఏదైనా తింటే లోపల ఎలా ఉంటుంది? లోపలంతా తిప్పేసినట్లు ఒక రకమైనటువంటి అనీజీ, కూర్చోలేదు, పడుకోలేదు, నిద్ర పట్టదు, ఆ లోపల బయటకు వచ్చేవారు. అటువంటి ఫీలింగ్ ఎందుకు అంటే, సంఘం వచ్చి లోకం ఇట్లా అనుకుంటుందా అని తెలిసింది. గమనించండి. సో ఐ జస్ట్ వాంట్ టు సే ఆల్ ఆఫ్ యూ కెన్ జస్ట్ స్టాప్
ఓవర్ అగైన్. ఎందుకంటే ఎక్కడో చోట ఆరంభించాలి. ఏదో ఒక పాయింట్లో మనం ఆరంభించి ఈ ఐక్యత దిశగా మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కారణం ఏంటంటే అవుట్ సైడర్స్ చూసినప్పుడు వ్యూ అబౌట్ యూ అండ్ మీ ఇట్స్ నాట్ వెరీ హై. వాస్తవానికి దేవుని యొక్క హృదయాన్ని బద్దలు కొట్టేటటువంటి ఆలోచన. నా బిడ్డల గురించి పాపం ఇట్లా మాట్లాడుకుంటుందా అని తెలిస్తే ఎట్లా గమనించండి. మీ కుటుంబంలో మీ బిడ్డలు మీ మాట వినకుండా, లేకపోతే మీ బిడ్డల గురించి బయట వాళ్ళు విభిన్నంగా మాట్లాడుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి చెప్పండి. మీ అబ్బాయి ఇట్లా అంటాడు అట్ట అంటాడు అని చెప్పి బయట వాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, ఏమనిపిస్తుంది? రక్తం మరిగిపోదు, అవునా? మరి అంటే నిన్ను కూర్చి లోకస్తులు అలా అనుకున్నప్పుడు నిన్ను కన్నటువంటి ఆ పరలోకమందున్న తండ్రి ఇంకా ఎంత ఆయన హృదయం చలించిపోతుందో, బద్దలైపోతుందో ఒకసారి ఆలోచించాలి ప్రియమిత్రులారా. సో ఇక్కడ నేను పిక్చరైజ్ చేసి చూసేది ఏంటంటే, సంఘం చిన్నర విషయాల గురించి ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నతమైనటువంటి ఆ హుందతనాన్ని కోల్పోతుందా అని అనిపిస్తుంది. చిన్న విషయాలు ఏంటి? చిన్న విషయాలు. ఉదాహరణకి వాళ్ళు చప్పట్లు కొడతారంట గట్టిగా, అట్లా ఎందుకు కొట్టాలి? వాళ్ళు నుంచుని ఆరాధన చేస్తారంట, మనం కూర్చుని ఆరాధన చేస్తాం. మనం కదలకోకుండా విగ్రహంలాగా చక్కగా అట్లా చేస్తాం, వాళ్ళు ఊగుతూ చేస్తారంట. అంటే చిన్నవి ఇవన్నీ. వాళ్ళు ఏమో కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుంటారంట, మనమేమో ఇట్లా. అంటే చూడండి, ఇవన్నీ ఏంటివి ఆలోచన చేయండి ఒకసారి. పెట్టి థింగ్స్ అన్నమాట కదా, చిన్న విషయాలు. తర్వాత ఇంకా ఎన్నో వాళ్ళు అలాంటివి వేస్తారు, ఇలాంటివి వేస్తారు. అదిగో వాళ్ళు ఆ వర్షన్ బైబిల్ చదువుతారు, మనం ఈ వర్షన్ బైబిల్. చూడండి ఎన్ని విషయాలు. సో ఐ కెన్ పిక్చర్ ద హార్ట్ ఆఫ్ గాడ్ breaking in these petty things. So what would it take to unify believers around the world? ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ సార్వత్రిక సంఘం ఐక్యపరచాలంటే ఏం చేయాలి? సో what would it take to unify the church? I believe personally the scripture teaches us 3 ones that would take to bring unity in the family of Christ. More విషయాలు. So if you take the notes, you better note it down. What will unify the church? That will be number 1, one enemy. ఒక శత్రువు, ఒక విరోధి. చూడండి, ఇఫ్ వీ కుడ్ రికగ్నైజ్, మనం కనుక విరోధి ఎవరో గుర్తించగలిగితే, ముఖ్యంగా స్పిరిచువల్ విరోధి అంటే మనం విరోధులు ఎవరు ఉంటారు అని చెప్పి విచిత్రంగా చూడాలి. మన ఆత్మీయంగా విరోధులు అంటే స్పిరిచువల్ ఎనిమీ ఎవరు? డెవిల్, సాటన్ అనేటటువంటి వాడు. సో వాడు కాన్స్టెంట్గా అటాక్ చేస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డల పైన. ఎందుకంటే ఆయన పర్పస్ని ఫుల్ఫిల్ చేయకుండా ఉండటానికి హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. సో ఈ శత్రువు అంటే ఎవడంటే తోటి సంఘాల వాళ్ళు కాదు, తోటి సంఘస్థులు కాదు. అంటే నీకులాగా పాడనటువంటి వాళ్ళు, నీకులాగా డ్రెస్ చేసుకున్నటువంటి వాళ్ళు, నీకులాగా ఆరాధన చేయనటువంటి వాళ్ళు, నీకులాగా వ్యవహరించినటువంటి వాళ్ళు, లేకపోతే నీకులాగా మరి డిఫరెంట్ రూమ్స్లో కూర్చున్నటువంటి వాళ్ళు, లేకపోతే డిఫరెంట్ చైర్స్లో కూర్చున్నటువంటి వాళ్ళు. అంటే ఇట్లాంటి చిన్న విషయం. అలాంటివి వాళ్ళు కాదు. నీ శత్రువు, నా శత్రువు. ఎవరు నా శత్రువు? సాతాను, అపవాది. మన విరోధి ఎవరంటే అపవాది, డెవిల్. వాడు ఏం చేస్తుంటాడు? లూసిఫర్, ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్, డిసీవర్, ద లయర్, అబద్ధికుడు వాడు, అబద్ధాలకు జనకుడటవాడు. సో హీ ఈస్ ద వన్ హూ బ్రింగ్స్ డివిజన్స్ ఇన్ ద చర్చ్. బికాస్ దర్శనం లేని చోట జనులు
కట్టు తప్పి తిరుగుతారంట. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. చూడండి, విజన్ లేకపోతే పెరిషింగ్ అనేది ఉంది. సో విజన్ ఇక్కడ గమనించండి, డివిజన్ ఎప్పుడు వస్తుందంటే ఆ డి యాడ్ అయినప్పుడు, విజన్లో డి యాడ్ అయినప్పుడు 2 దర్శనాలు అయిపోతాయి. ఒకటేమో ఒక దర్శనం, ఇంకోటేమో ఇంకో దర్శనం. ఒకటేమో దేవుడు, ఇంకోటి అపవాది. ఆ డివిజన్ చూడండి, ఆ డిఐ అనేది చూసారు, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద విజన్. సో వాట్ కైండ్ ఆఫ్ విజన్ యూ హ్యావ్ అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ హార్ట్ బ్రేకింగ్. గమనించండి, కొంతమంది ఏమో ఈ మధ్య మీడియాస్లో చూస్తాం, అల్లుడు వీడియోస్లో పంపిస్తూ ఉంటారు, వీడియోలు పంపిస్తూ ఉంటారు. వాట్సాప్లో వచ్చిన తర్వాత మీడియా అంతా విభిన్నమైనటువంటి రీతిలో వ్యవహరిస్తుంది. అందులో చూస్తే ఒక ఆయన, ఒక గ్రూప్ ఏమో మిరకల్స్ హీలింగ్స్ నమ్మే గ్రూప్, ఇంకో గ్రూప్ ఆయన వచ్చేసి, ఇంకో గ్రూప్ రిప్రజెంట్ చేసి ఆయన ఇదిగో వెరీ ఎద్దవి చేస్తూ మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈయన? పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద, అది కూడా యూట్యూబ్ని లేకపోతే టీవీలో డిబేట్ చేస్తూ ఏం చెప్తున్నాడు? ఎక్కడున్నాయి అసలు అద్భుతాలు ఎక్కడున్నాయి అని చెప్పి మాట్లాడు. అంటే వాట్ హీ వాస్ ట్రైంగ్ టు డూ అని ఆలోచన చేస్తే, అంటే ఆయన నమ్మనటువంటి దాన్ని నమ్మేటటువంటి వారి మీద వ్యతిరేకంగా మాట్లాడటం ఎటు వెళ్తుంది ఇది? తీరా ఇవన్నీ ఆలోచించింది ఒకసారి. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఈ చిన్న ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, లోకస్తులు చూసినప్పుడు అరే ఏంటి వీళ్ళు కొట్టుకుంటున్నారేంటి అనేటటువంటి భావం వస్తుందా? ఇంకా అటువంటి భావం వచ్చినప్పుడు ఎవరికైనా సంఘానికి వెళ్ళాలనే థాట్ వస్తుందా? ఎవరికి రాదు. ఇదేం వెళ్ళరా, అది ఏదైనా సరే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, అద్భుతాల గురించి లేకపోతే హీలింగ్ గురించి. అట్లాంటివి ఎన్నో. అంటే ఒక ఆయన అంటాడు, మా పాటలు కాపీ కొట్టి వేరే వాళ్ళు రాస్తున్నారు అంటాడు. అంటే మా పాటలో ఉన్న కొన్ని పదాలు అక్కడ ఆ పాటలో ఉన్న కొన్ని పదాలు, ఈ పాటలో ఉన్న కొన్ని పదాలు తీసుకుని ఇదిగో ఒక ఆయన పాట రాస్తుంది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఇదిగో మా ట్యూన్ కొట్టేసి ఈయన ఇది చేశాడు అంటాడు. మరికొంతమంది క్రైస్తవుల్లోనే మరికొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో ఆయన పాడిన పాట ఉంది చూసారా, ఆ రాగం ఎక్కడో తెలుసా అని చెప్పి ఆ 2 జోడించి, ఆ రాగము ఇంకొక రాగం ఏదో సినిమా ట్యూన్లో ఏదో ఆ 2 జోడించి చూపించడం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చేస్తున్నారు, సెపరేట్గా వీడియోలు చేస్తున్నారు. ఇదిగో ఈ ట్యూన్ ఇదిగో ఇక్కడి నుంచి వచ్చింది అని చెప్పి చూపిస్తున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ దట్? ఇవన్నీ చూసినప్పుడు లోకం ఏమనుకుంటుంది? ఇంకెవరన్నా సంఘానికి రావడానికి ఇష్టపడతారా? ఇలాంటివి చూసిన వాళ్ళు, వాళ్ళలోనే ఐక్యత లేదు. మనం వెళ్ళి ఏం చేస్తాం? క్రైస్తవ్యం ఎట్లా అయిపోయిందంటే అవమానం పాలైపోయింది. ఇట్ బికేమ్ ఎ లాఫింగ్ స్టాక్ ఇన్ నాన్ క్రిస్టియన్ వరల్డ్. సో వాట్ వుడ్ ఇట్ టేక్? One enemy which already we have. So we hate people for no reason. So when we were studying, గమనించండి, చిన్నప్పుడు స్కూల్స్లో ఉన్నప్పుడు హౌసెస్ అని డివైడ్ చేసేవారు. 4 హౌసెస్, ఇక రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్, ఎల్లో హౌస్. ఎందుకు ఈ హౌసెస్ ఏం చేసేది అంటే, వాళ్ళందరూ డివైడ్ అయ్యి కాంపిటీషన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ అంటే ఇయర్ ఒక కాంపిటీషన్స్ పెట్టి ఏ హౌస్ విన్ అవుతుంది, ఎవరు ఛాంపియన్ అనేది డిసైడ్ చేస్తారు. ఎవరికైనా తెలిసే ఈ విషయం? నేను స్ట్రేంజ్గా మాట్లాడుతున్నాను. అంటే హౌసెస్ డివైడ్ చేసి, అంటే చూడండి, అలా డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక హౌస్ 3 హౌస్ని హేట్ చేస్తున్నాడు ఫర్ నో రీజన్. ఏంటి అందులో కారణం ఏమైనా ఉందా అంటే, ఇది నా రంగు, సో నా రంగు వాళ్ళే గెలవాలి. ఇంకొక విషయం, ఈ 4గురిలో ఒక గ్రూపు ప్రమాణంగా వ్యవహరిస్తుంది అనుకోండి, ఈ 3 గ్రూపులు ఏమైపోయి వాడిని ఆ గ్రూప్ వాడిని ఎట్లా ఓడించాలి అనేది చూడటం.
మీకు అర్థమవుతుంది? నా బోధ అర్థమవుతుందా? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దే ఆర్ హేటింగ్ ఈచ్ అదర్ ఫర్ నో రీజన్, జస్ట్ టు విన్ ఏ గేమ్. ఒక గేమ్ గెలవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు హేట్ చేసుకుంటున్నారు. బికాస్ దే హ్యావ్ కామన్ ఎనిమీ. బికాస్ ఆల్ ది అదర్ గ్రూప్స్ బీట్ వన్ డూయింగ్ వెరీ గుడ్. ఇక గమనించినట్లయితే ఆల్ ద బిలీవర్స్ టుడే షుడ్ రికగ్నైజ్ దట్ ద ఈవిల్ వన్ ఈస్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ us. And we should recognize that our common enemy is not insiders. కానీ ఎవడు? సాతాను, అపవాది, అబద్ధికుడు అనేటటువంటి విషయం మనం గుర్తించాలి. ఇన్ఫ్యాక్ట్ వాక్యం చెబుతుందంటే యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు అని. అంటే వాట్ ఈస్ హీ వాంటెడ్ టు డూ? మన యొక్క ఐక్యతను దోచుకోవడానికి వస్తున్నాడు. తర్వాత సంఘాలని వినాశనం చేయడానికి వస్తున్నాడు. హీ వాంట్స్ టు డిస్ట్రాయ్ క్రైస్తవ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని అపవాది కోరుకుంటున్నాడు. సో హీఈస్ డూయింగ్ దిస్ బై మేకింగ్ ఎవ్రీవన్ ఫీల్ దే వర్ రైట్. ఎవరికి వాళ్ళు మేమే రైట్ అనేటటువంటి ఆ కన్విక్షన్ చూశారు. నేను రైటు అనేటటువంటి కన్విక్షన్ ప్రతి ఒక్కరికి అది కలుగజేసి వాడు ఏం చేస్తున్నాడంటే వాడు రిలాక్స్గా కూర్చొని చూస్తున్నాడు కానీ ఏం జరుగుతుందో షో. సో గమనించింది ఏమన్నా? సో ద ఈవిల్ వన్ ఈజ్ డూయింగ్ హిస్ జాబ్ డివైడింగ్ ద చర్చెస్. వాక్యం ఏం చెప్తుందంటే 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది. ఎవరు విరోధి? ఎవరండి? అపవాది. అంతేగాని మన తోటి వ్యక్తులు విరోధులు కాదు. వాడు ఎవరైనా సరే తోటి వ్యక్తి మనవల్లి, అంటే దేవుడు సృష్టించినటువంటి వాడు అనేటటువంటి దృక్పథం నీకు లేకపోతే నువ్వు ఎక్కడో పురాతనమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాడు అన్నమాట. అంటే ఏం తెలియదు. గమనించండి, మన తోటి వ్యక్తులు మన వలే విలువ కలిగినటువంటి వారు, వాల్యుబుల్ పీపుల్ అనేటటువంటి ఆ దృక్పథం మనకు రావాలి. సో నిబ్బరమైన బుద్ధి గల మెనకలుగా ఉండి మీరు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుగుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. సో వాట్ వుడ్ ఇట్ టేక్ టు యూనిఫై ద చర్చ్? ఫస్ట్ థింగ్, ఇట్ వుడ్ టేక్ వన్ ఎనిమీ. ఓకే, రెండవదిగా మొదటిగా ఒక విరోధి, రెండవదిగా వన్ హార్ట్, ఏక హృదయం. గమనించండి, ఐ విల్ సే వన్ స్టైల్ ఆఫ్ వర్షిప్ లేకపోతే వన్ ఫిలాసఫీ ఆఫ్ డూయింగ్ ద చర్చ్ అని నేను చెప్పట్లా. నేనేం చెప్పాను? ఏక హృదయం అన్నాను. సో దట్ డజంట్ మీన్ ఏక వర్షిప్ లేకపోతే ఏక ఫిలాసఫీ కాదు అది. ఓకే, ఎవరి ఫిలాసఫీలు, ఎందుకంటే ఏ సంఘానికి ఉండేటటువంటి ఫిలాసఫీ ఆ సంఘానికి ఉంది, ఏ సంఘంలో ఆరాధన చేసే స్టైలు వారికి ఉంది. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్. ఏది ఆస్వాదిస్తున్నాడు ఏంటి అనేది వీ షుడ్ నాట్ జడ్జ్ other people, other churches, other denominations. What we know, we have to do that. Okay? So, because వాస్తవం ఏంటంటే ఐక్యత అంటే ఏకరూపత కాదు. అంటే ఒక రూపం ఉండదు ఐక్యతకి. భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. అంటే విభిన్నమైనటువంటి సంస్కృతులు ఇవి ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండగలుగుతారు. దట్ డజంట్ మీన్ అందరూ ఒకే స్టైల్లో ఉండాలి, ఒకే స్టైల్లో బట్టలు వేసుకోవాలి, ఒకే కల్చర్ని ఫాలో అవ్వాలనేది కాదు. డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి ఆరాధనలో. ఇన్ఫ్యాక్ట్ ది స్ట్రెంగ్త్ ఇన్ అవర్ డివర్సిటీ. వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ చర్చ్, బట్ వన్ హార్ట్ ఫర్ జీసస్ అండ్ ఫర్ పీపుల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏక హృదయం అనేది ఉంది సార్, అది ఇంపార్టెంట్, కానీ ఏక స్టైల్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఇది
ఈ మాట న్యూ టెస్టమెంట్ చర్చ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం చూస్తే 32వ వచనంలో అక్కడ ఏముందంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. అందరూ చెప్పండి ఒకసారి, విశ్వసించిన వారందరూ ఏమున్నారు? ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేది. కలిగినంత సమిష్టిగా ఉంది. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? 35వ వచనంలో మనం చూస్తాం. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి కొదువలేకపోయాను. ఎవరికి ఏ కొదువు లేదంట. ఐక్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికి ఏ కొదువు ఉండదు. సో వాట్ వుడ్ హ్యాపెన్ when we are so generous and so compassionate that we did not hold on to our silly material possessions? ఏమవుతుంది? యాక్చువల్గా నా నెక్స్ట్ వీక్ అదే, లార్డ్ మేక్ us generous. ముందే పేపర్ లీక్ చేసేస్తాం. ఈ వారం ఏంటి? మేక్ us one. నెక్స్ట్ వీక్ మేక్ us generous. సో ఒకసారి ఆలోచన చేయండి. వెన్ వీ సీ సమ్వన్ ఇన్ నీడ్, నాకు వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెన్స్ జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, మా బాబాయ్ అంకుల్, హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ బిజినెస్ బ్రహ్మాండంగా నడిచేది. ఒక డిస్ట్రిక్ట్ మొత్తానికి ఆయన కొంచెం సుపీరియర్గా ఉండేవాడు. ఆ కాంట్రాక్ట్ అదేంటో చెప్తే మళ్ళీ మీరు ఆశ్చర్యపోతారేమో. సారా కాంట్రాక్ట్. ఓకే, సరే. సారా కాంట్రాక్ట్లో ఆ జిల్లాలో అంటే దివిసీమలో ఆయన వెళ్తూ ఉండేవారు. దివిసీమ అంటే కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతం. అది ఆ ప్రాంతాన్ని వెళ్తూ ఉండేవారు. 4 పార్ట్నర్స్ ఉండేవాళ్ళు. 4 పార్ట్నర్స్ బ్రహ్మాండంగా అసలు ఈయనేమో లీడ్ తీసుకొని, మా బాబాయ్, ఎందుకంటే మాట కొంచెం గంభీరంగా ఉంటుంది, కఠోరంగా ఉంటుంది, కాస్త బాగా లీడ్ తీసుకుంటాడు ఆయన. అందరూ ఆయన చేతిలో పెట్టారు లీడ్. పెట్టిన తర్వాత ఒక్కసారి విపత్తు వచ్చింది. విపత్తు వచ్చినప్పుడు ఎవరికారు పక్కకి జరిగిపోయారు. ఎట్లాగో లీడ్ ఆయన ఉన్నాడు కదా అని చెప్పి. అంతే, విపత్తు వచ్చినప్పుడు ఆయన పైన భారం పడిపోయింది. మొత్తం ఆయన కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు మా ఫాదర్ ఏం చేశారంటే, మాకున్నటువంటి పొలాలు అమ్మేసి, మాది ఆయనది ఇద్దరిది కలిపి అమ్మేసి దాన్ని క్లియర్ చేశారు. ఎందుకంటే అంటే తమ్ముడు అంటే అంత ప్రేమ ఉండేది. తర్వాత అంత ఇదిగా బ్రతికిన వాడు ఒక్కసారి ఇట్లా అయ్యేసరికి అది చూడలేకపోయారు. చూడలేక ఏదో చేద్దాం, అయితే ఏం పోయింది అన్నట్లుగా తీసేసి మొత్తం పొలాలు తీసేసి అది క్లియర్ చేశారు. అంటే ఏమన్నా తర్వాత ఏం పొందుకున్నారు అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది పొందుకున్నారు. అంతకుమించి మా ఫాదర్ పొందుకున్నది ఏంటో అది పరలోకంలో ఉంటుంది, కానీ ఇక్కడ ఏం పొందుకోవాలి. కానీ గమనించాను, ఏం పొందుకోలేదు అనేది వెంట తీసుకుంటున్నాను. పొందుకున్నారు, కానీ గమనించినట్లయితే ఇతరులు అవస్థలో ఉన్నప్పుడు మనం గమనించి అలా చేస్తే ఎలా ఉంటుంది? అందరూ అట్లా చేస్తే అంటే అందరిని ఆశలు అమ్ముకుని వేరే వాళ్ళని ఇది చేయమని నా బోధ కాదు. ఈరోజు మీరు బయటికి వెళ్ళి ఎట్లాంటి బోధలు చేస్తారని పాస్టర్ మరొకసారి సంఘానికి రాకూడదని ఆయన అనుకునేరు. దట్స్ నాట్ మై ఇంటెన్షన్ అనమాట. అంటే ఒకరి అవసరతలు ఒకరు తెలుసుకుని వారి అవసరతల్లో పార్టిసిపేట్ చేయటం, మన వంతు ఏదైనా సహాయం చేయటం, మన తోటి వారు, అది మన వాళ్ళతోనే మొదలు పెడదాం. ఎందుకంటే అయిన వాళ్ళని పట్టించుకునే సమాజంలో లేము మనం. అయిన వాళ్ళు అంటేనే గిట్టనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి వేరే వాళ్ళు కూడా కనిపిస్తారు. ముందు ఒక చోట ఆరంభిస్తే కదా, అప్పుడు వేరే వాళ్ళు కూడా కనిపిస్తారు. అప్పుడు వేరే వాళ్ళకు మనకు తోచినంత సహాయం మనం చేస్తూ ముందుకు పోవాలి. గమనించిన దేవుడు. సో దిస్ సంథింగ్ కంపెలింగ్ దట్ ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ అనేటటువంటిది లోకస్తులు గమనిస్తారు. ఎందుకంటే వీళ్ళేంటి ఎట్లా చేస్తున్నారు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఆలోచన అనేది మన యొక్క క్రియలను బట్టి లోకం గమనించి, లోకం ఏదో ఉంది ఇక్కడ
అనేటటువంటి ఆలోచనతో దేవుని సన్నిధిలోనికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో హౌ విల్ దే నో that we truly love Jesus? There's only one way that they will know it by our love. ఆ ప్రేమ ఉన్నప్పుడే మనం ఇలాంటివి మనం చేయగలుగుతాం. వాస్తవానికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 13వ అధ్యాయం యోహాను సువార్తలో 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ కూడా తెలుసుకున్నారు. ఎలా తెలుసుకుంటారు లోకం? అసలు ముందు మీరు ప్రేమ ఉండాలి, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ భావం కలిగి ఉండాలి. అప్పుడు మీరు ఆ దాతృత్వం అనేది అప్పుడు వస్తుంది, మీలో నుంచి అది బయటకు వచ్చినప్పుడు లోకం కూడా తెలుసుకుంటుంది అంటుంది దేవుని. సో వేర్ వుడ్ ఇట్ స్టార్ట్? ఇట్ స్టార్ట్స్ విత్ యూ అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ మీ. మనతోనే ఆరంభం అవుతుంది. ఒక పాస్టర్ గారు ఒక వెడ్డింగ్ అఫిషియేట్ చేస్తున్నారు. అఫిషియేట్ చేసే ముందు ఆయన నోట్ టైప్ చేసుకున్నారు కొన్ని మాటలు అక్కడ చెప్పించడానికి. అందులో ఆయన ఒక టైపింగ్ ఎర్రర్ చేశారు అనమాట. యునైటెడ్ బదులు అన్టైడ్ అని టైప్ చేశారు. దట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్గా వెడ్డింగ్లో. అవునా? వెడ్డింగ్లో కావాల్సింది ఏంటి? ఐక్యత. అన్టైడ్ ఏంటి? అనైక్యత కదా. సో చాలా దారుణమైనటువంటి మాట అన్నమాట. ఎక్కడుందా ఎర్రర్? ఎక్కడుంది? ఒకే ఒక లెటర్. ఆ లెటర్ ఏంటి తెలుసా? ఐ అనే లెటరు ఇటు తట్టు అటు తట్టు మారింది. స్థానభ్రంశం చెందేసరికి రూపం మారిపోయింది, అర్థం మారిపోయింది. సో అందుకే ఐ అనేటటువంటిది ఎప్పుడు కూడా స్థానభ్రంశం చెందకూడదు. ఏం చేయాలో నేను చేయాల్సింది నేనే చేయాలి, నువ్వు చేయాల్సింది నువ్వే చేయాలి. మన బుద్ధి ఏంటంటే మనం చేయాల్సింది వేరే వాడు చెప్తూ ఉంటాడు, నువ్వు ఎట్లా కదా, అరే నీదేంటి, నువ్వేం చేయాలి అనేది వాడు చూసుకోరు. గమనించి ఎవరిది వాళ్ళు. ఈవెన్ వివాహంలో కూడా అంతే, భార్యాభర్తల మధ్య. ఇవ్వండి మీరు ఇట్లా చెప్పారు కదా, ఆయన ఇట్లా చేయట్లేదు అంటది ఆవిడ. ఈయన అంటాడు ఆమెది ఇట్లా ఉందండి మాస్టర్ గారు, ఆయన చేయట్లేదు. ఎవరి దాళ్ళు చేసుకుంటే అసలు గొడవలే ఉండవు కదా. అది చేయరు, ఎవరి దాళ్ళు చేయాలి. మనకి ఆసక్తి ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళది చేస్తున్నారా లేదా అని చూస్తాం. సో అందుకే ఐ అనేది స్థానభ్రంశం చెందకుండా మన డ్యూటీ మనం చేసేటట్లుగా ఉండాలి. సో ప్రియమైనగా ఫస్ట్ థింగ్ ఇట్ వుడ్ టేక్ ద వన్ ఎనిమీ, సెకండ్ థింగ్ ఇట్ వుడ్ టేక్ వన్ హార్ట్, అండ్ థర్డ్లీ ఫైనల్లీ వన్ పర్పస్, ఒక ఉద్దేశం. ప్రభు వారు అంటున్నారు కదా మత్తయి సువార్త 28:19, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఏం చెప్తున్నాడు ఈయన? He said, go and make disciples. అర్థమవుతుందా? మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి, అంతేగాని వచ్చి ఎక్కడే పడవండి అంటలా. ఈరోజు సంఘాలు ఎట్లా ఉన్నాయంటే, రండి మా సంఘానికి రండి, ఎక్కడే పడవండి, మీ జీవితం ఎక్కడే అయిపోవాలి, మీ జీవితం అన్నట్లుగా ఉంది. అందుకే సంఘస్థులు కూడా మేము ఆ సంఘానికి వెళ్తే మాకేంటి అని ఆలోచించడం మొదలుపెట్టి, అంటే కన్స్యూమర్ మైండ్ సెట్. నాకు బెనిఫిట్ ఏంటి, సంఘానికి వెళ్ళడం వల్ల నేను పొందుకునేది ఏంటి, అక్కడికి వెళ్తే అక్కడ అది ఉందంట, బరియల్ గ్రౌండ్ ఉన్నాయంట, లేదా అక్కడికి వెళ్తే వివాహాలు ఉచితంగా చేస్తారంట, అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తే ఏంటి బెనిఫిట్? గమనించండి ప్రియమైన గారు. అంటే ఏమంటారు దాన్ని? ఐ వుడ్ సే ఇట్స్ అ కన్స్యూమర్ మైండ్ సెట్. నాకేంటి అనే ఆలోచన దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవుని కారణం ఏంటంటే, సంఘం అంటే ఏంటి తెలుసా? గ్రీకు భాషలో ఎక్లీషియా, ఎక్ అంటే అవుట్, ఎక్ అంటే అవుట్, లీషియా
కాల్డ్ వన్స్. అంటే ఈ రెండింటిని కలిపితే ఎక్లీషియా అంటే దాని అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ వన్స్, అంటే పంపడానికి పిలువబడినటువంటి వారు అని దాని అర్థం. సో సంఘం రోల్ ఏంటి తెలుసా? సంఘం రోలు ప్రతి విశ్వాసిగా ఉండడానికి పిలువబడాల. దేవుని వాక్యం కూడా చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే గో అండ్ మేక్ నాట్ బిలీవర్స్ డిసైపుల్స్, శిష్యులుగా చేయమని. సో అందరూ శిష్యులుగా అయిన తర్వాత ఏమవ్వాలి? శిష్యులైన ప్రతి ఒక్కరు తరఫీదు పొందిన తర్వాత వెళ్ళి వేరే కొంతమంది శిష్యులను చేసి సంఘాన్ని తీసుకురావాలి. అవునా? అది దట్స్ అవర్ రూల్ అన్నమాట. సో ప్రియనులారా, మనందరం కూడా పిలువబడింది పంపడానికి కానీ ఇక్కడే పేరుకుపోవడానికి కాదు. సో లుకింగ్ ఫర్ చర్చ్ దట్ మీన్స్ అంటే నా అవసరం తీర్చేది, లేకపోతే నన్ను సంతృప్తిపరిచేది, నన్ను సాటిస్ఫై చేసేది అని అనుకున్నట్లయితే అదేంటిది? కన్జ్యూమర్ మైండ్ సెట్. సో ఫర్గెట్ అబౌట్ దట్. అటువంటి మనస్సు మనం కలిగి ఉండొద్దు. సో వెన్ వీ ఫర్గాటెన్ దట్ వీఆర్ ఆర్ ద చర్చ్. ఎందుకంటే ఎప్పుడు ఈ ఆలోచన వస్తుందంటే అది చర్చ్ అన్నప్పుడు ఆలోచన వస్తుంది. అసలు నేనే సంఘము అనేటటువంటి ఆలోచన ఉందనుకోండి. ఎందుకంటే మీ హృదయంలోనే దేవుడు నివాసం చేస్తున్నాడంటే హూ ఆర్ యూ? యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ చర్చ్. సో we all are gathering here, bringing our churches together to worship in one unity. Amen? సో అందరం ఆ సంఘాలన్నింటినీ కలిపి, అంటే ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయో చూడండి, ఇక్కడ కూర్చుంది అంటే ఒక్కొక్క సంఘం. మనందరం కలిసి ఏం చేస్తున్నామంటే ఐక్యంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చాం. అంతేగాని అంటే నేనే ఒక సంఘం అనేటటువంటి థాట్ నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్నప్పుడే ఆ కన్జ్యూమర్ మైండ్ సెట్ నుంచి మనం విడిపించగలుగుతాం. దేవుని స్తోత్రం. సో సంఘం అనేది సివిక్ క్లబ్ కాదు. అక్కడికి వెళ్తే కొంతమంది మిత్రులను కలవచ్చు, కొంతమంది కొత్త వాళ్ళని కలవచ్చు, లేకపోతే ఇప్పటి వరకు 1 వీక్ అంతా ఎలా గడిపాం, కొంతమంది ఆహ్లాదంగా ఇది కాదు. అది కూడా ఉంటుంది, కానీ అది మెయిన్ పర్పస్ అయింది అనుకోండి అంతే, అంటే యు ఆర్ డీవియేటింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. సో గమనించండి. సో వీఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది మనం మర్చిపోవద్దు. మన కోసం ప్రభువు వారు చనిపోయారు. మనం సంఘంగా ఉంచడం కోసం దేవుడు చనిపోయాడు అనేటువంటి విషయం. సో ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ ప్లేయింగ్ ఫర్ అవర్ సెల్వ్స్ అండ్ నాట్ ఫర్ హిమ్. ఆ మధ్య చాలా కాలం క్రితం ఒక సినిమా చూశాను, ద గోల్ అనేటటువంటి మూవీ. అది ఫుట్బాల్ రిలేటెడ్ మూవీ అన్నమాట. చాలా అద్భుతంగా ఆడతాడు అతగాడు. మంచి అంటే అంత జీనియస్ ప్లేయరు, పాస్ ఇవ్వట్లా. అంటే ఫుట్బాల్ అంటే ఒక్కడే ఆడుకునేది గేమ్ కాదు కదా. ఏం చేయాలి? అంతమంది కూడా పాస్ ఇచ్చుకుంటూ వెళ్ళి గోల్ చేయాలి. నేనే గోల్ చేయాలని పాస్ ఇవ్వకుండా ఉంటే అలాంటి వాడిని ఏమంటారు? అంటే మనం ఆడేటప్పుడు వీ షుడ్ నాట్ ప్లే ఫర్ ద నేమ్ బిహైండ్ ద జెర్సీ. వీ నీడ్ టు ప్లే ఫర్ ద నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జెర్సీ. ఐ మేకింగ్ సెన్స్? అంటే నేమ్ బిహైండ్ ద జెర్సీ అని ఎందుకు అంటానంటే, మనం మన పార్ట్ నిర్వర్తించేటప్పుడు, ఓకే నేను ఫస్ట్ బ్యాప్టిస్ట్ సంఘానికి చెందినవాడము, లేకపోతే నేను యునైటెడ్ మెథడిస్ట్, లేకపోతే నేను అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, లేకపోతే నేను ట్యాబర్నాకల్ చర్చ్, లేకపోతే నేను జయాన్ చర్చ్, లేకపోతే జనరేషన్ చర్చ్, కమ్యూనిటీ చర్చ్, ఇలాంటి అంటే దట్ ఈస్ ద నేమ్ బిహైండ్. కానీ నీ ముందు ఉన్నటువంటి నేమ్ ఏంటి తెలుసా? జీసస్. యూ హ్యావ్ టు ప్లే ఫర్ జీసస్, నాట్ ఫర్ ద నేమ్ బిహైండ్ యువర్ టీషర్ట్. అంటే నా భావం మీకు అర్థమవుతుంది అనుకున్నా. నేమ్ బిహైండ్ టీషర్ట్ అంటే నీ సంఘం కోసం అన్నట్లుగా కాకుండా ప్రభు కోసం నేను పనిచేస్తున్నాను అనేటటువంటి దృక్పథం ఉన్నప్పుడే ఐక్యత అనేది మనకు వస్తుంది. దేవుని యొక్క పర్పస్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ద వరల్డ్ ఈజ్ హియరింగ్ అబౌట్ జీసస్, బట్ ఇఫ్ it sees him through the church, the world won't be able to say no to Jesus. Amen?
So what would it happen if we, the church across the world, united in all the areas, అన్ని విభాగాలు అందరూ ఐక్యమయ్యి ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ చర్చ్ని గురించి ఆలోచన చేస్తే ఎలా ఉంటుందని నాకు మంచిగా అనిపించింది. అందరూ కలిసి సార్వత్రిక సంఘం అంతా కలిసి యునైట్ అయ్యి అన్నీ వారికి ఉన్నటువంటి తలాంతులు కానీ వారికి ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ అన్నీ యునైట్గా చేస్తే అది ఆదిమ సంఘం చేసినట్టు చేస్తే నాకేమనిపించిందంటే 1 వీక్లో స్టార్వేషన్ అనేది ఎగిరిపోతుంది. 1 వీక్లో అసలు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది ఎగిరిపోతుంది, మెడికేషన్ ప్రాబ్లం ఎగిరిపోతుంది, పావర్టీ దరిద్రత అనేది తొలగిపోతుంది. అవన్నీ తొలగిపోయినప్పుడు we could able to worship our living God with a full అంటే హార్ట్ఫుల్గా దేవుని సంఘం మనం ఆరాధన చేయగలుగుతాం. అంతేకాదు దేవాది దేవుడు అయినటువంటి ఆ దేవాది దేవుని అంటే మహిమాన్వితులైన ఆ దేవాది దేవుని మనం లోకానికి ప్రజెంట్ చేయగలుగుతాం. అద్భుతమైన. So if I have a chance to pray for one thing, I'll pray, Father in heaven, make us one. ప్రార్థించుకుందాం. తండ్రి, ఒకసారి ఈ రోజున 1 సిరీస్ అనేటటువంటి ఈ సిరీస్ 1 ప్రేయర్ అనేటువంటి సిరీస్ను ఆరంభించి ఈ 2వ వారం ఐక్యపరచు అనేటటువంటి ఈ సందేశాన్ని మేము నేర్చుకున్నాం. ప్రభా, ఈ రోజున మేమందరం కూడా ప్రభా నీ సన్నిధిలో నీవు కలిగినటువంటి ప్రేమను కలిగి మీరు ఏ విధంగా ఐక్యంగా ఉన్నారో ఆ ఐక్యతను ఏ విధంగా మీరు శిష్యులకు బోధించారు, శిష్యుల గురించి ఆ తదనంతరం శిష్యుల గురించి మీరు ఏ విధంగా ప్రార్థించారు, ఈ ప్రార్థనకు జవాబుగా మేమందరం ఉన్నట్లు సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ, ముఖ్యంగా నేను ఆ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నాను పాస్టర్ అని చెప్పి నీ సన్నిధిలో అడ్మిట్ చేసుకుని ముందుకు వచ్చినటువంటి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని నేను వారిలో ఉన్నటువంటి ఆ ద్వేషాలను కానీ ఆ అనైక్యతను అనాలోచన వాటన్నిటిని తొలగించండి, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఆయా సందర్భాల్లో కొన్ని సందర్భాలు ఆయాసం కొన్ని విషయాలు కొంతమంది విషయాలు తొలగించండి, ఐక్యత భావాన్ని కలుగు చేయండి. మేమందరం కూడా ఐక్యంగా మీ సంఘంగా ఉండడానికి, మీరు మీ ప్రార్థన ఫలంగా మేము ఉండడానికి, ఈ సంఘం ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డని పేరు పైన దర్శించమని, ప్రతి బిడ్డని ప్రత్యేకంగా సందర్శించి నీ నామానికి మహిమకరమైన కార్యము జరిగించమని, మేమందరం కూడా ఐక్యంగా ఉంటూ మీరు కోరుకున్నటువంటి ఆ సార్వత్రిక సంఘంలో భాగస్వామ్యం ఉండడానికి మీరు సహాయం చేసి మహిమకర ప్రభావం మీకు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను.